అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ వర్మ అఫీషియల్. మా ఊరి అందాలు చూపిస్తానండి. మా సొంత ఊరండి. ప్రకృతి అందాలు, పల్లె అందాలు ఒకసారి చూపిస్తాను. వీడియోలోకి వచ్చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఊరు ఎక్కడ అనుకుంటున్నారా? తెలంగాణ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్ట గ్రామం అండి. మా ఊరికి ఈ గంగానది ఒక ప్రత్యేకత అండి. ఇక్కడ ప్రతి శివరాత్రికి, కార్తీక పౌర్ణమి, తొలి ఏకాదశి గంగా స్నానం ఆచరించి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారండి. ఇక్కడ సత్యనారాయణ స్వామివారు అన్నవరం స్వామిగా ప్రసిద్ధి, తెలంగాణ అన్నవరం స్వామిగా అయితే ప్రసిద్ధి చెందారు. మా దగ్గర సాయిబాబా టెంపుల్ కూడా అండి. మా ఊళ్ళో ఇంకొక ప్రత్యేకత సాయిబాబా టెంపుల్. అలాగే కొండ మీద మనకి సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. కనపడుతుంది కదా, చూస్తున్నారు కదా. ఇంకా నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నానండి. దేవాలయంలోకి అయితే వెళ్తున్నాను. ఇది నడిచే మార్గము. వెహికల్స్ వెళ్ళే మార్గం కూడా వేరే ఉంటుందండి నడవలేని వాళ్ళకి. నేనైతే చాలా రోజులకు వచ్చాను, నడిచి వెళ్తున్నాను. అక్కడ మనకి కారు వెళ్తుందో చూసారా, అది వెహికల్స్ వెళ్ళే దారండి. కోతులు కూడా ఇక్కడైతే చాలా ఉంటాయండి. మనం ఫస్ట్ వెళ్ళగానే మనకి వానరాలే దర్శనం ఇస్తాయండి. షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ అన్నవరంలో లాగానే ఇక్కడ కూడా రోజు వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరుగుతాయండి. షాపింగ్ కాంప్లెక్స్, ఇక్కడ కావాల్సిన సామాగ్రి మొత్తం దొరుకుతుంది ఇక్కడ. ఇది కూడా మా చుట్టాలది, మా రిలేటివ్స్ది అండి ఈ సామాగ్రి షాప్ కూడా. ఇంకా వీళ్ళు మా చిన్ననాటి స్నేహితులు అండి. మా ఊర్లో మా చిన్ననాటి స్నేహితుడు ఇక్కడ స్వామివారికి లడ్డు ప్రసాదం తయారు చేస్తాడు. ఆ షాప్ ఏమో తినది లక్ష్మణ్ అండి అతనిది. ఇంకా నేనైతే దేవాలయంలోకి అయితే అడుగు పెట్టాను, వెళ్తున్నానండి మెట్ల మార్గం ద్వారా. ఇంకా మా పిల్లలు వెనక ఆగిపోయారు, రావట్లేదని చూస్తున్నాను. ఇంకా వెళ్తున్నాము చిన్నగా. కొబ్బరికాయలు అయితే పట్టుకొని వెళ్తున్నాం, కానీ ఎక్కడ కోతులు వస్తాయనేసి భయంగా చిన్నగా నెమ్మదిగా నడుస్తూ అయితే వెళ్తున్నామండి. ఇంకా వెళ్ళే దారిలో కొంచెం కర్ర దొరికితే కూడా ఒక కర్ర తీసుకొని అయితే కోతుల్ని బెదిరిస్తూ అలాగ దగ్గరికి రాకుండా అయితే జాగ్రత్తగా వెళ్తున్నాము. ఇక్కడ సత్యనారాయణ స్వామికి మనము పైకి కొండకి పైకి వెళ్ళడానికి ముందే ఆంజనేయ స్వామి దర్శనము అయితే ఇస్తారండి మనకి. దారిలోనే ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత మనకి మళ్ళీ సత్యనారాయణ స్వామి దర్శనం అయితే అవుతుందండి. ఇక్కడ నేను స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను, ఆంజనేయ స్వామివారి దర్శనం కూడా. చాలా ఫేమస్ దేవాలయం అండి. ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ అన్నవరం సత్యనారాయణ స్వామికి అయితే ప్రసిద్ధి చెందిందండి. సుమారు చాలా సంవత్సరాల క్రితం అండి. ఒక చరిత్ర అయితే ఉందండి. నాకు ఈ చరిత్ర గురించి పెద్దగా తెలీదు, కానీ ఒక పెరుమాళ స్వామి వారికి అయితే కల్లోకి వచ్చి స్వామివారి ఇక్కడ కొండపై వెలిశానని చెప్తే ఇక్కడ గుడి అయితే కట్టించారండి. ఇక్కడ ఇది ఒక పర్యాటక కేంద్రంలాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలామంది పర్యాటకులు, భక్తులు వస్తూనే ఉంటారండి. పైన ఎత్తైన కొండల మధ్యలో స్వామివారు అయితే ఇక్కడ వెలిశారు. చూశారు కదా, మనకి ఈ కొండలు చూస్తుంటే కూడా అర్థమైపోతుంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా ఉంటుందండి. కార్తీక పౌర్ణమి, ఈ కళ్యాణము, సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా బాగా జరుగుతాయండి. ఇదిగోండి ఇక్కడ వ్రతం చేయించుకునే వాళ్ళు కొండ కింద కూడా వ్రతాలు జరుగుతాయండి. పైన కూడా జరుగుతాయి. కింద అయితే మనకి ఒక రేటు ఉంటుంది. కొండ పైన స్వామివారి ఆలయంలోనే చేసుకోవాలంటే ఒక రేటు ఉంటుందండి. ఇంకా ఎవరి శక్తానుసారము వారు కింద కానీ కొండపైన కానీ వ్రతాలు అయితే చేయించుకుంటారు. ఇలాగా చూశారు కదా, వ్రతం పీటలు ఎంత బాగున్నాయో ఇక్కడ. ఇంకా ఇదంతా మా ఊరండి. కొండపై నుంచి మనకి కింద నుంచి ఇక్కడ నేను గోదావరి, గంగానది చూపించాను కదండి, అక్కడ నుంచి మొత్తం అండి ఇది. ఇక ఊరు, పంట పొలాలు అన్నీ మా సొంత ఊరేనండి. ఇది ఉన్న ఊరు, కన్నతల్లి లాంటిది అంటారు కదండి, మాకు అట్లా ఇదైతే ఎప్పుడు వెళ్ళిపించినా చాలా హ్యాపీ, ఎప్పుడు వెళ్ళినా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మాకైతే ఇక్కడ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి. మా తాతల కాలం నుంచి కూడా వస్తుంది అది. అలా వారసత్వంగా మేము ఇప్పటిదాకా దాన్ని అయితే కాపాడుకుంటూ ఉన్నామండి. తాతల దగ్గర నుంచి మా దాకా వచ్చింది. మేము ఇంకా అక్కడ అలాగే ఉంచామండి. ఉన్న ఊరు కన్నతల్లి అనేసి అమ్ముకోకూడదు పొలాలు అని చెప్పేసి అయితే మేమైతే ఇక్కడే ఉంచుకున్నామండి. అట్లాగే ఎప్పుడైనా రావటానికి బాగుంటుందని చెప్పేసి, ఒక ఊరు అని చెప్పుకోవడానికి సొంత ఊరు అంటూ ఒకటి ఉండాలి కదా అనేసి అయితే మేమైతే అలాగే ల్యాండ్స్ అయితే ఉంచామండి. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు అంటారు కదా. ఇంకా ఇక్కడ చూసారా, కొండల మీద ఎటు చూసిన స్వామివారి నామాలతోటి ఆలయం అయితే ఎంత అందంగా ఉందో. ఇది ఇక్కడ పుష్కర్ణి అండి, స్వామివారి పుష్కర్ణి ఇది. లోపల అయితే గుహలాగా ఉందండి. ఇంకా నేను అంత ఇక్కడ వరకే, మనకి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ స్వామివారి పుష్కర్ణి లోపల స్వరంగం దారి అయితే ఉందండి. ఇంకా ఇటు ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉందండి. మన ఇప్పుడు నేను చూపించే దారి అటు పైకి ఈ కొండకి ఇంకా పైన అయ్యప్ప స్వామి కూడా ఉన్నారండి.
చెప్పాను కదా, వానరాలు కూడా చాలా బాగుంటాయని చెప్పేసి ఇంకా వెళ్ళగానే చుట్టూ చేరాయండి. వాటికి ఏదైనా గింజలు వేస్తే చక్కగా తింటాయి, ఏమీ అనవు. వచ్చిన భక్తులను కూడా ఇబ్బంది పెట్టవు, ఏమీ అనవండి. భయపడితేనే మనం భయపడితే అవి భయపెట్టిస్తాయి. మనం కొంచెం నిదానంగా ఉంటే అవి కూడా మనతో చాలా స్నేహంగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.